పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్పై పాక్ పార్లమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిరికివాడిగా పాక్ పార్లమెంటు సభ్యులు ప్రకటించారు. అసీం మునీర్ ఎక్కడ ఉన్నాడంటూ కూడా ఎంపీలు నిలదీశారు. పాక్లో ప్రచన్న యుద్ధం మొదలైంది. ప్రధానిని పదవి చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ యాక్టివ్ అయింది. ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ కూడా లాహోర్లో ఆందోళన చేస్తున్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ అసీం ముస్లింలను కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ దీపిక, భారత్ పాక్ మధ్య యుద్ధం అయితే కొనసాగుతుంది. అయితే భారతదేశానికి సంబంధించి కానీ అటు పాకిస్తాన్కి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఎవరైతే ఉంటారో వారు వెండి చూపుని వీరుల వల్లే ఆ యుద్ధాన్ని అయితే నడిపించాల్సి ఉంటుంది. ఆ అంశం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు భారతదేశం నుంచి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెన్ను చూపునటువంటి వీరుడి వల్లే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద సంస్థలపైన వీరోచితమైన పోరాటం చేసే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సేనలందరినీ కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజల భవితవ్యాన్ని అంతటినీ కూడా కష్టాలు పాలు చేసి ప్రజలందరి జీవితాలను కూడా రోడ్డుకి రచ్చకి ఈడ్చినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అయితే అక్కడ నుంచి పారిపోయి పిరికి పందలా దాక్కున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ ప్రజలైతే పూర్తిగా కూడా అబాసు పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని కూడా ఆయన పెంచి పోషించిన పరిస్థితులే ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచ దేశాలపైన అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని మేల్కొల్పి అక్కడ ఉగ్రవాదాన్ని అంతటి కూడా ప్రపంచ దేశాలను ఎదుట రుద్ది అలాగే ప్రపంచ దేశాల వైపు ప్రపంచ దేశాలన్నీ తన వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి షెహబాజ్ షరీఫ్కి అయితే పూర్తిగా భారత సేనలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా కష్టాలు పాలు చేశారు. ఇదివరకే అక్కడ తిండికి లేక తాగేందుకు వాటర్ లేక కూడా చాలా వరకు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే మాజీ ప్రధాని కూడా జైల్లో పెట్టించినటువంటి ఘనత షెహబాజ్ షరీఫ్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే భారతదేశం వైపు కయ్యానికి కాలు దూన్నటువంటి ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అయితే ఇప్పుడు అక్కడి నుంచి పిరికి పందలా పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న రాత్రి జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో దాడులను కూడా పూర్తిగా భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు కూడా తిప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ వాయుసేన కానీ లేదా నౌసేన కానీ ఈ రెండు కూడా అక్కడ ఉన్నటువంటి దాడులన్నింటినీ కూడా తిప్పుకోవడంతో పాటు భారత రక్షణ దళాలు ఏవైతే ఉన్నాయో ఆర్మీకి సంబంధించినటువంటి దళాలు కానీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి బిఎస్ఎఫ్ దళాలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఏదైతే కాల్పులు ఉన్నాయో కాల్పులకు ధీటైనటువంటి సమాధానం చెప్పడంతో పాటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి కరాచీని కూడా పూర్తిగా నాశనం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అతిపెద్ద ఓడర్ అయినటువంటి కరాచీని పూర్తిగా నేలమట్టం చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే రావల్పిండిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ను కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రధాని నివసించేటటువంటి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరగడంతో భీతిల్లిపోయినటువంటి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అయితే అర్ధరాత్రి మోటాముళ్ళు సర్దుకొని అయితే పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ పారిపోవడంతో అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ అయితే ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే యుద్ధం జరిగే సమయంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి ఒక ప్రధానమంత్రి తను చూసుకొని అక్కడి నుంచి పారిపోయినటువంటి ఘటనతో యావత్ పాకిస్తాన్ అంతా కూడా పూర్తిగా రివర్స్ అయితే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ వెంటనే విడిపించాలంటూ కూడా వారైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ప్రజలందరినీ కూడా కష్టాలు పాలు చేసినటువంటి అక్కడ ప్రధానమంత్రి పారిపోవడంతో పార్లమెంట్ అంతా పూర్తిగా ఆయన పైన అయితే దుయ్యబట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అసీం మునీర్ ఎక్కడ ఉన్నారంటూ కూడా ఎప్పటికప్పుడు నిలదీసినటువంటి ఎంపీలు అయితే పూర్తిగా ఈరోజు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఒక పిరికి పందల ఆ పిరికి చర్యకి పొందుకొని పూర్తిగా భారతదేశం వైపు అక్కడ ఉన్నటువంటి సేనల్ని ఉసుగొల్పి వారందరూ ఉసురు తీసినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి పారిపోవడంతో పూర్తిగా ఆ ఎంపీలంతా కూడా నిలదీసినటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే యాక్టివ్గా ఉన్నటువంటి ఏవైతే అక్కడ ఉన్నటువంటి గ్రూపులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి
ఇన్సాఫ్ పార్టీ అని ఇటు ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ని జైల్లోంచి బయటికి తీసుకురావాలంటూ కూడా లాహోర్ పైన రోడ్లు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశంతో వారు వద్దు, అసలు భారతదేశంతో పెట్టుకోకూడదు, భారతదేశంతో పెట్టుకుంటే పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో ఉండకుండా పోతుందంటూ ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రికి చెప్పినప్పటికీ కూడా ఆయన లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొన్ని దేశాలు అతనికి సపోర్ట్ ఇస్తేనే, మద్దతు ఇస్తేనే అనేది భారతదేశం పైన యుద్ధానికైతే కాలు దూవారు. ఈ నేపథ్యంలోనే భారత్కి సంబంధించినటువంటి ఛానల్ అయితే వారి ప్రాణాలకు తెగించి కూడా ధీటైనటువంటి సమాధానం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సాధారణ ప్రజలకు ఏమీ జరగకుండా కేవలం భద్రతా బలగాలపైన దాడులు అయితే భారత్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాత్రి నుంచి కూడా జరుగుతున్నటువంటి ఆ కాల్పుల ఘటనలు ఏవైతే ఉన్నాయో, కాల్పుల ఘటనలు పూర్తిగా పాకిస్తాన్ ఛానల్ అంతా కూడా వెనుదిరిగి పారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే బోర్డర్లో ఉన్నటువంటి ఏదైతే ముస్కర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ కూడా భారత సేనల దాడిలో పూర్తిగా మృతి చెందినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే వారందరికీ కూడా ఇటీవలే మృతి చెందినటువంటి ఉగ్రవాదులకి వారి సంతాపాన్ని తెలియజేసినటువంటి ప్రధానమంత్రి ఇప్పుడు ఆయన ప్రాణం మీదకి వచ్చేసరికి పాకిస్తాన్ నుంచి విడిచిపెట్టి పిరికి పందులా పారిపోయి చర్యలు తీసుకున్నట్టు కూడా అక్కడ ఎంపీలంతా కూడా నిందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్కడున్నారనే విషయాన్ని కూడా ఇప్పుడే పార్లమెంట్లో తెలియజేయాలంటూ కూడా వారంతా నినాదాలు చేస్తున్నారు. అలాగే పాకిస్తాన్ ప్రజలు వాళ్ళందరినీ కూడా ప్రాణాలని పరంగా పెట్టినటువంటి షహబాజ్ షరీఫ్ ఎక్కడున్నాడో తక్షణమే తీసుకురావాలా, అలాగే జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ని బయటకు విడిపించి తీసుకురావాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కోరుతున్నారు. దీపిక, సో అయితే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని అయితే షరీఫ్ అయితే కనుక ఇక్కడ కనిపించకుండా ఏటో వెళ్ళిపోయారు అన్నట్లు కదా తెలుస్తుంది. దీనిపై పార్లమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ని పదవి నుంచి తొలగించాలంటూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పటికైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? రైట్, ఏదైతే తన ప్రాణాలు పోతాయంటూ ఇక్కడ నుంచి పారిపోయినటువంటి షహబాజ్ షరీఫ్ మరలా తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి లేదంటూ కూడా పాకిస్తాన్ వర్గాలు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే భారతదేశం పైన వారు ఏదైతే ఆ దాడి సాగుతుందో దాడిని కూడా నిలిపివేసేందుకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పౌరులు కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి ఆర్మీ ప్రాణాలు కూడా ఎక్కువగా కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు కూడా పాకిస్తాన్ అయితే వరుస దాడులకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే షహబాజ్ షరీఫ్కి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో పార్టీ నుంచి కూడా పూర్తిగా ఎంపీలు అయితే విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన్ని పదవి నుంచి తొలగించి వేరొకరిని పార్టీ పదవి నుంచి వేరొకరిని ప్రధానమంత్రిగా నియమించిన అనంతరం భారతదేశంతో చర్చలకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా పెంచి పోషించినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అలాగే షహబాజ్ షరీఫ్ లాంటి వ్యక్తులపైన దాడులు ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి ఘటన ఏదైతే ఉందో దీనికి ఇటువంటి వ్యక్తులే ప్రధాన కారణం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీలంతా కూడా నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో షహబాజ్ షరీఫ్ని అయితే ప్రధానమంత్రిగా తప్పించాలంటూ కూడా వారంతా చెప్పిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో కలుగులో దాక్కున్న ఎలకు వల్లే వెళ్ళిపోయినటువంటి షహబాజ్ షరీఫ్ అయితే ఎక్కడున్నా బయటకు వచ్చే పరిస్థితి లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఛానల్ కానీ లేకపోతే ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది మిత్రులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వారిని కూడా పట్టించుకోకుండా అర్ధరాత్రి సమయంలో పిరికి పందలా పారిపోయాడంటూ కూడా వారంతా కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రిగా కూడా తొలగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.